తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో బతుకు భారమై ఆత్మగౌరవం, స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా అనేకమైన నినాదాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర భూములు పంచిన చరిత్ర మరియు ఇండ్లు కట్టించిన చరిత్ర. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన చేస్తుందనే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల కలయికగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ ఇండ్లు కొడుతుండ్రు, భూములు లాక్కుంటుండ్రు. హైడ్రా పేరుతోని ఇండ్లు కూడుకోవడం, బహుళజాతి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు మన దగ్గరికి రాబోతున్నాయని చెప్పేసి భూములు లాక్కోవడం, ఈ రెండు కూడా పొరపాటుగానే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తాజాగా గత 3 రోజులుగా మరి ఒక సంఘటన, మరి కరెంటు షాక్తోని, కేబుల్ వైర్లతోని ఇబ్బంది అయి కొంతమంది ప్రాణాలు కోల్పోయిందని చెప్పి దాన్ని సాకుగా చూపించి దీన్ని ఏ విధంగా సరిదిద్దాన్ని పక్కన పెట్టి దాదాపు 1,00,000 మంది ఈరోజు కేబుల్ ఆపరేటర్లను, ఇంటర్నెట్ వ్యవస్థను పూర్తిగా రోడ్లపైన వేయడం జరిగింది. దానిపైన కేబుల్ టీవీ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ నడిపేటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న లెటర్ కూడా రాసినట్టున్నది. కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. వ్యవస్థలో లోపాలు ఉంటే లోపాలను సరిదిద్దాలి, కానీ వ్యవస్థనే చంపుతా అంటే ఎలా? రేవంత్ రెడ్డి గారు అధికారం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి, కానీ చెడు చేయడానికి కాదు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి రాని అవకాశం కేవలం 4 సంవత్సరాలే పనిచేసిన మీకు దక్కింది. ఆ పదవిని ప్రజలకు మంచి చేయడానికి, నలుగురి పొట్ట నింపడానికి ఉపయోగించండి, కానీ నలుగురు పొట్ట కొట్టకండి. ఒక పొట్ట కొట్టినవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు, చరిత్రహీనునిగా మిగిలిపోతారని వాళ్ళు ఒక లెటర్ కూడా వాళ్ళ తరపున పెట్టిందని చెప్పి దాదాపు దీనివల్ల మా 10 లక్షల మంది ఈరోజు దానిపైన, అంటే ఇంటర్నెట్ కానీ వాడేవాళ్ళు దాదాపు 10 లక్షల మంది వాళ్ళు కూడా ఈరోజు ఎంతగానో ఇబ్బంది పడే పరిస్థితి. ఒక మిత్రుడు ఈ ఉదయం ఫోన్ చేసి, అన్నా దీనిపైన మేము కూడా బతుకుతున్నాము, మా మీద మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, కొంచెం మాకు ఆలోచన చేయండి అన్న అని చెప్పిండు. ఈరోజు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటోళ్ళు, అంటే ఇండ్ల నుండి పనిచేసేటోళ్ళు, వాళ్ళు ఇంటర్నెట్ పైనే ఆధారపడి ఉంటారు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటోళ్ళకి ఇంటర్నెట్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఆల్టర్నేట్ సోర్స్ చూపించిన తర్వాత ఇంటర్నెట్ కట్ చేస్తే బాగుండేది, లేకుంటే కేబుల్ ఆపరేటర్స్ తీసేస్తే బాగుండేది. కానీ ఈరోజు మొత్తం వాటి మీద పడి ఈరోజు వాటి అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ ఊడబీకే పని కంకణం కట్టుకుంది. బతుకుదేరువులు దూరం చేయాలంటే రేవంత్ రెడ్డికి చాలా ఇష్టం. ఎందుకంటే మనం చూసినాం ఇండ్లు ఏ విధంగా గులగొట్టిండ్రు. హైడ్రా పేరు పోయిండ్రు. పొద్దుగాల 5 గంటలకు 6 గంటలకే ఆఫీసులకి వెళ్ళి బయలుదేరి 7 గంటల వరకు 6-7 గంటల వరకే ఇండ్ల దగ్గర చేరి హైడ్రా పేరుతో ఇండ్లు ఏ విధంగా నేలమట్టం చేసిండ్రు, ఎంతమందిని నిరస్త్రాయులుగా చేసిండ్రు అనేది మన కళ్ళారా చూసినాం. అంతేకాకుండా లగిచెర్లలో ఆయా ప్రాంతాలలో ఎవరైతే భూమిని సేద్యం చేసుకొని బతికేటోళ్ళ రైతుల భూములు ఏ విధంగా అక్రమంగా గుంజుకుంటూ బాజాప్తా చూసినాం. చిట్కే ఏళ్ల మీద వేసిన పని. ఈరోజు కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ వైర్లు బాజాప్తా ఈరోజు వాళ్ళ బతుకు దాదాపు లక్షల మంది దానిపైన బతుకుతున్నారు. దాదాపు ఒక 10 లక్షల మంది వరకు అందులో వీక్షించేవారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద ఎక్కించిన పరిస్థితి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 100% ఎవరైతే ప్రాణాలు దీనివల్ల కోల్పోయినరో అది చాలా దురదృష్టం. కానీ అలాంటివి జరగకుండా మళ్ళీ వీటిని ఏ విధంగా నడపాలనేది ఆలోచన చేయడానికే ఈరోజు ప్రభుత్వం ఉన్నది. కానీ ప్రభుత్వమే ఈరోజు పాశవికంగా వ్యవహరించి వాళ్ళ బతుకులే మేము దూరం చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ఈరోజు సంఘాలు ఉన్నాయి, మరి సంఘాలు దీనిపైన నిరసన తెలపకుండా, వారిని రోడ్లపైకి తీసుకురాకుండా ఈరోజు కనీసం ఒక నిరసన తెలిపే పరిస్థితి కూడా సంఘాలకు లేదంటే మరి అవేం సంఘాలో నాకు కూడా తెలియదు. దీని మీద పూర్తి వీడియో నేను ఈవినింగ్ లైవ్ పెడతా. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు అందరికి కూడా ఖచ్చితంగా వీళ్ళకు కేబుల్ ఆపరేటర్కు, ఇంటర్నెట్ వారికి కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.